నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో పలు దేవాలయాలు రామనామ స్వరంతో మారుమోగాయి. భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్టలో భాగంగా ప్రజలు తమ పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అయోధ్య నుండి వచ్చిన గోటి తలంబ్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మొక్కులు తీర్చుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు పురాణం శ్రీనివాస శర్మ మాట్లాడుతూ అయోధ్య నగరంలోని శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్టలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ కోరికను నెరవేర్చుకున్నారని, మళ్లీ రామరాజ్యం రావాలని, ప్రతి ఇంటిలోనికి రాముని లాంటి కొడుకులు జన్మించి ఈ రాజ్యమంతా రామరాజ్యం అవ్వాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ నిర్వాహకులు లైల అప్పిరెడ్డి, వెలగ తిరుపతిరావు, అల్ల శ్రీనివాసరావు, నాగభిక్షం, లైల గోపాల్ రెడ్డి, సంఘం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మా పరమండసాపురం గ్రామంలో గల శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయంలో అయోధ్యలో బాలరాముని యొక్క ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ఆ స్వామి యొక్క స్వరూపమైనటువంటి మన పరమండసాపురంలో గల సీతారామ స్వామి వారి దేవాలయంలో విశేషమైనటువంటి పూజలతో పాటు రామ సంకీర్తనలు, భజనలు, పారాయణ, జప ఫలితాన్ని కూడా అయోధ్యారాముడికి దారపోస్తూ మా గ్రామంలో దేవతలు కూడా దారపోయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అయోధ్యారాముని యొక్క ఆశీస్సులతోటి, సీతారామ స్వామి అనుగ్రహంతో మా ఊరి దేవాలయ కమిటీ వారు, అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా సహాయ సహకారంతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో వితరణతో కూడా అందరూ కూడా చక్కగా అన్నదానానికి అనేక రకాల సహాయాలు అందించారు. ఈ యొక్క కార్యక్రమానికి సాగించిన వాళ్ళందరూ కూడా భగవంతుడు ఆయురారోగ్యస్తులు ఇవ్వాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా ఈ యొక్క దేవాలయం మా జులూరుపాడు మండలంలో చాలా ప్రసిద్ధమైన దేవాలయం. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఉత్సవాలు, సీతారాముని యొక్క కళ్యాణాలు, అనేక రకాల పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క దేవాలయానికి భక్తులందరూ కూడా వచ్చి కొంగు బంగారు నుండి సీతారామ స్వామి వారికి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణకు మాకు అనుగ్రహం ఇచ్చినటువంటి ఆ బాలరాముని యొక్క అనుగ్రహం, అయోధ్య బాలరాముని అనుగ్రహము, సీతారామ వారి అనుగ్రహం మా గ్రామానికి సర్వ మానవాళికి ఉండాలని, రామో విగ్రహం ధర్మ అన్నట్టుగా శ్రీరాముడు అవతార పురుషుడు, మర్యాద పురుషుడు, ధర్మ పురుషుడు. మళ్ళా రామరాజ్యం అంటే ఆనందకరమైన రామరాజ్యం వస్తే రాముడు లాంటి కొడుకు, రాముడు లాంటి తండ్రి, రాముడు లాంటి గురువు, రాముడు లాంటి బంటు, రాముడు లాంటి శిష్యుడు, రాముడు లాంటి సైనికుడు, రాముడు లాంటి అన్ని రకాలటువంటి ధర్మాలు మన జీవితంలో రామబాణంలాగా మనకు జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా కలవు స్మరణాన్ముక్తి. ఈ కలియుగంలో అందరి దేవతల కంటే కూడా రామనామం చాలా ముఖ్యది. తారక మంత్రం రామనామం. ఈ యొక్క తారక రామ మంత్రాన్ని అందరం కూడా చదువుతూ ఈ దేవాలయంలో అయోధ్యాపురం నుండి సీతా బాలరాముడికి దారపోయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క విషయాలను ప్రసరించి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.